నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోకండి, విభజన చట్టంలోని హామీల అమలుకు సహకరించండి. జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు. కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచకండి, సంక్షేమ పథకాలను వినియోగించేలా చూడండి. వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు నేరుగా. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించండి, వెంటనే పరిష్కారమయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టండి. ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్. నవ్యాంధ్రప్రదేశ్లోని నియోజకవర్గాల పునర్విభజనను సైతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అడ్డుకోవాలని చూస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా అడ్డుపడటం దుర్మార్గమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పునర్విభజనను ఆపలేరని ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ఎస్సీ సెల్ విభాగానికి విధంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి నియోజకవర్గ పునర్విభజనను కూడా ఈరోజు కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రైల్వే జోన్ షెడ్యూల్ 13కు సంబంధించి రైల్వే జోన్ కానీ అలాగే దుగరాజుపట్నం వంటి అంశాలకి ఒక క్లారిటీ ఇవ్వకుండా కూడా ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టడం చాలా బాధాకరం. విభజన చట్టం తయారు చేసింది మీరు, అందులో నియోజకవర్గాల విభజన కూడా పొందుపరిచింది మీరు. ఈరోజు దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారు? మీకు నైతిక విలువలు లేవా? ఆ రోజు ప్రత్యేక హోదాకి చట్టబద్ధత కల్పించింది మీరు, ప్రత్యేక హోదా ఇస్తామన్నది మీరు, దానికి చట్టబద్ధత కల్పించకుండా మోసం చేసింది మీరు. మళ్ళీ ఈరోజు దాని గురించి తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడ మేత కోసం అన్నట్టు ఈరోజు నియోజకవర్గ పునర్విభజనని ఎందుకు అడ్డుకుంటున్నారంటే దానికి ప్రత్యేక హోదా ముందు ఇవ్వాలి, తర్వాత ఇది ఇవ్వాలని చెప్పేసి కుంటి సాకులు చెప్తున్నారు. ఇలాంటి ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసించరు. ప్రజలు మళ్ళీ మరొకసారి కాంగ్రెస్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్కి ఆ రోజు రాష్ట్ర విభజనకు సహకరించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి వీళ్ళిద్దరు కూడా ఆ రోజు కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేశారు. రాష్ట్ర విభజన కారణం తల్లి పిల్ల కాంగ్రెస్. ఈ రెండు పార్టీలకు కూడా రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల నుండి రెండు పార్టీల్ని పారదోలటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు మంజూరు చేసిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగా నాగార్జున ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం పేరు చెప్పి ప్రకటించిన ప్రతి పథకంలో అవినీతి జరుగుతున్నదని నాగార్జున మండిపడ్డారు. ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది, ఆల్ ఎక్స్పెన్సెస్ ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, స్వయానా ముఖ్యమంత్రి గారి కుమారుడితో సహా ఈ రాష్ట్రంలో చెరువులు, మట్టి, ఇసుక అమ్ముకొని కోటాన కోట్లు దండుకుంటా ఉన్నారు. దానిలో భాగమే దళితులు అనాదిగా చెరువు పోరంబాకలు, చెరువుల్లో దళితులు రకరకాలైనటువంటి జీవచరాలను, చేపల దగ్గర నుంచి అవసరమైతే తక్కువ లోతున్న ప్రాంతంలో పంట కాలువల దగ్గర నుంచి చిన్న చిన్న బ్రతకడానికి అవసరమైనటువంటివి దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ చెరువుల మొత్తాన్ని తవ్వించి ఆ చెరువులు లాక్కొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు కోటాన కోట్లు దండుకుంటా ఉన్నారు. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో ప్రకాశం
ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమాలు కూడా చూస్తూ ఉన్నాం. దళితులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు, మా చెరువులు కాజేశారు, భూములు ఎక్కువ కాజేశారు. రాజధాని ప్రాంతంలోనే కాదు అనేక చోట్ల ఎక్కడ డబ్బులు వస్తూ ఉంటాయి, ఎక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉందో అక్కడ దళితులకు ఇచ్చిన అనాదిగా భూములు లాక్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీలు కొట్టు దండుకుంటా ఉన్నారు. డబ్బులు లాక్కొని గుంజుకొని బ్రతుకుతున్నటువంటి వారి మీద కానీ పాదయాత్రలో ప్రతి అంశము తెలుస్తుంది. వెలువెత్తి ప్రజానీకానికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, దళితులు పేదలు భూములు లాక్కునే రాబందులారా రాబోయే రోజుల్లో మీ భరతం పట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ రూపంలో ముందుకెళ్తుందని చెప్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల విషయంలో కానీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా చూడలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ చేతగారితనానికి నిలువుతుందని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు చేస్తున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి హేమశంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ అసోసియేషన్ సభ్యులు కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల సంస్థ నష్టపోయింది, కానీ ఉద్యోగుల వల్ల కాదనే విషయాన్ని గ్రహించాలని హేమశంకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో రాబోయే 4-5 సంవత్సరాల్లో అందరూ 90% ఎంప్లాయీస్ రిటైర్ కాబోతున్నారు. వాళ్ళకి ఎప్పుడో 10 సంవత్సరాల నాడు జరిగినటువంటి వేజ్ రివిజన్ కాకుండా మరలా ఈ 2017 వేజ్ రివిజన్ కనుక జరుపుకోలేకపోతే మనం చాలా నష్టం జరిగిన వాళ్ళు అవుతాం. అందువల్ల దీన్ని మనం చాలా తీవ్రమైన సమస్యగా భావించి తప్పనిసరిగా అందరం కూడా ఇది సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అయితే మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని యూనియన్ల వాళ్ళు కూడా కలిసి వచ్చి ఈ ఆందోళనలో పాల్గొనాల్సింది. ఏదో రకరకాలుగా ఒక యూనిటీగా చేయకుండా ఏదో రకరకాలుగా చేస్తున్నాము. కానీ ఇప్పటికైనా ఈ సమస్య యొక్క తీవ్రతను గుర్తించి అందరూ కలిసి ఐకమత్యంగా పోరాడితేనే మనం దీన్ని సాధించుకోగలుగుతాం. ఎందుకంటే గవర్నమెంట్ మనకి సంస్థకు నష్టాలు ఉన్నాయని చెప్పి దీన్ని మనకి ఇవ్వకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం ఈ నష్టాలు మన డిపార్ట్మెంట్ వల్ల వచ్చినాయే కానీ ప్రభుత్వ విధానాల వల్ల వచ్చినాయే కానీ ఎంప్లాయీస్ ఏమాత్రం కారణం కాదని చెప్పేసి మనం నిరూపించి మన యొక్క ఈ వేజ్ రివిజన్ని సాధించుకోవడానికి మనం తీవ్రంగా కృషి చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులను రోడ్డు పాలు చేసే జీవో నంబర్ 279ని రద్దు చేయాలని కోరుతూ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాల్యాద్రి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో నంబర్ 279పై ప్రభుత్వ కార్యదర్శితో చర్చించామని, త్వరలోనే జీవోను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా మాల్యాద్రి వివరించారు. వ్యాప్తంగా 11, 12, 13 తారీఖుల్లో సమ్మె కోసం మున్సిపల్ జేఏసీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా 11, 12 తారీఖుల్లో మరి విజయవంతంగా రాష్ట్రం అంతా కూడా సమ్మె జరిగింది. ఈ నగరంలో కూడా మరి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. రాత్రి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో మరి సానుకూలంగా స్పందించారు. దానికి అనుకూలంగా 151 జీవోని మరి ఏదైతే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్గా అడుగుతూ ఉన్నామో అది చేయడానికి మరి ఒప్పుకున్నారు. అట్లాగే 279 సంబంధించి కూడా యూనియన్ నాయకులందరితో కూడా సమావేశం జరిపి అనంతరం అమలు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా
గతంలో ఏదైతే టెండర్లు పిలిచారో వాటన్నిటిని కూడా ఓపెన్ చేయకుండా ఉంచుతామని చెప్పి యూనియన్ నాయకులకి హామీ ఇచ్చారు. దాంతో మరి జేఏసీగా ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఈ దీక్షల్ని ఉపసంహరిస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులందరూ కూడా విధులకు హాజరవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఏదైనప్పటికీ 279ని మళ్ళా ప్రభుత్వం పెడదామని పెట్టి రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో నిర్వర్తించి కూడా వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక విరామం.